ఐరన్ డోమ్ చుట్టూ శత్రువులు ఉన్న ఇజ్రాయెల్ను దశాబ్దాలుగా కాపాడుతున్న వన్ అండ్ ఓన్లీ డిఫెన్సివ్ వ్యవస్థ. ఇరాన్ వందల క్షిపణులతోటి దాడులు చేసిన హమాస్ హౌతీలు వేల రాకెట్లతోటి విరుచుకుపడిన ఇజ్రాయెల్కు గీత కూడా పడకుండా కాపాడుతోంది ఇదే. ఇండియాది కూడా సేమ్ ఇజ్రాయెల్ సిచ్యువేషనే. చుట్టూ శత్రువులతోటి దశాబ్దాలుగా పోరాడుతోంది. అందుకే మనకు ఓ ఐరన్ డోమ్ అవసరం అనేది. తాజాగా ఆ దిశగానే అడుగులు పడ్డాయి. భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO అద్భుతాన్ని ఆవిష్కరించింది. 2 రోజుల వ్యవధిలో 3 మాస్టర్ మిస్సైల్ను విజయవంతంగా పరీక్షించి ఐరన్ డోమ్ దిశగా కీలక ముందడుగు వేసింది. ఈ ప్రయోగాలు భారత్ను అమెరికా, ఇజ్రాయెల్ సరసన నిలబెట్టాయంటేనే DRDO ఏ రేంజ్లో అద్భుతాలు ఆవిష్కరించిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు 2 రోజుల్లో DRDO నిర్వహించిన ప్రయోగాలేంటి? ఆ ప్రయోగాలు ఐరన్ డోమ్ లక్ష్యం నెరవేర్చడానికి ఎందుకు కీలకం? భారత ఐరన్ డోమ్ శత్రు దేశాలకు ఎలా చెక్ పెట్టబోతోంది? వాచ్ దిస్. 2 రోజుల్లో 3 క్షిపణి పరీక్షలు. DRDO రికార్డ్స్. టార్గెట్ ఐరన్ డోమ్. అమెరికా, ఇజ్రాయెల్ సరసన భారత్ ఐరన్ డోమ్ శత్రు దేశాలకు ఎలా చెక్ పెడుతుంది? ఆధునిక యుద్ధతంత్రంలో ఏ దేశానికైనా ఆకాశాన్ని శాసించే శక్తి, శత్రువు క్షిపణుల్ని గాల్లోనే తుత్తునియలు చేసే సామర్థ్యం అత్యంత కీలకం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థల పనితీరును గమనించిన ఏ రక్షణ నిపుణుడైనా ఒకే ఒక్క మాట చెబుతారు: బలమైన రక్షణ వలయం లేని దేశం ఎంత పెద్ద సైన్యం ఉన్నా ప్రమాదంలో పడ్డట్టే అని. సరిగ్గా ఈ వ్యూహాత్మక అవసరాన్ని గుర్తించిన భారత్ గత కొన్నేళ్లుగా నిశ్శబ్దంగా సాగించిన పరిశోధనలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సాక్షిగా భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO సరికొత్త చరిత్ర సృష్టించింది. జూన్ 10, 11 తేదీల్లో వరుసగా నిర్వహించిన 3 క్షిపణి ప్రయోగాలు భారతదేశం వైపు దూసుకొచ్చే ఏ శత్రు రాకెట్ అయినా, బాలిస్టిక్ మిస్సైల్ అయినా సరే అది మన గడ్డను తాకడం అసాధ్యమని తేల్చి చెప్పే ఇండియాను అమెరికా, ఇజ్రాయెల్ వంటి టాప్ దేశాల సరసన నిలబెట్టే. ఒక్క ముక్కలో భారత్కు ఐరన్ డోమ్ అందే రోజు చాలా త్వరలోనే ఉందని శత్రు దేశాలకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చే. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఫేజ్ 2లో భాగంగా DRDO 2 అధునాతన ఇంటర్సెప్టర్ క్షిపణులను విజయవంతంగా ప్రయోగించింది. సాధారణ పరిభాషలో చెప్పాలంటే మనపైకి శత్రువు ప్రయోగించిన క్షిపణిని వేటాడే మరో క్షిపణినే ఇంటర్సెప్టర్ అంటారు. భారత్ ఈ పరీక్షలో 2 రకాల రక్షణ వలయాలని చాలా ఖచ్చితత్వంతో పరీక్షించింది. మొదటిది ఎక్సో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్టర్. ఇది భూ వాతావరణాన్ని దాటి అంతరిక్షం సరిహద్దుల్లోనే శత్రువుల ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ముక్కలు చేస్తుంది. అంటే శత్రువు దాడి ప్రభావం భూమిపై పడకుండా. రెండోది ఎండో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్టర్. ఒకవేళ అంతరిక్షంలో మిస్ అయితే భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత లోవర్ ఆల్టిట్యూడ్ లో శత్రు క్షిపణిని వెంబడించి మరి నాశనం చేస్తుంది. ఈ క్షిపణి సామర్థ్యం 2000 కిలోమీటర్ల నుండి 5000 కిలోమీటర్లు. అంటే 2000 నుండి 5000 కిలోమీటర్ల దూరం నుండి ప్రయోగించే శత్రు బాలిస్టిక్ క్షిపణులను కూడా ఇది అత్యంత వేగంగా అడ్డుకుంటుంది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే చైనా రాజధాని బీజింగ్ లేదా పాక్ క్యాపిటల్ సిటీ ఇస్లామాబాద్ నుంచి ప్రయోగించే లాంగ్ రేంజ్ మిస్సైళ్లకు కూడా భారత్ వద్ద విరుగుడు సిద్ధమైందన్నమాట. ఇక రెండోది అంతరిక్ష ముప్పులకు, శాటిలైట్ దాడులకు చెక్ పెట్టే స్పేస్ టెక్నాలజీ. తాజా పరీక్షల్లో అత్యంత కీలకమైన అంశం ఇదే. ఆధునిక యుద్ధాలలో స్పేస్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. శత్రువులు భూమిపై ఉన్న కమాండ్ సెంటర్లను టార్గెట్ చేయడానికి అంతరిక్ష కదలికలను వాడుకుంటున్నారు. DRDO సాధించిన తాజా విజయంతో అంతరిక్షం నుంచి పొంచి ఉండే ప్రమాదాలను, శత్రువుల హైటెక్ క్షిపణులను గాల్లోనే నిర్వీర్యం చేసే యాంటీ శాటిలైట్ గ్రేడ్ రక్షణ సామర్థ్యం భారత్కు పూర్తి స్థాయిలో చేకూరింది. మూడోది నావల్ యాంటీ షిప్ మిసైల్. ఈ మెగా మిషన్ కేవలం ఆకాశ రక్షణకే పరిమితం కాలేదు. ఇండియన్ నేవీ బలాన్ని 100 రెట్లు పెంచుతూ DRDO నావల్ యాంటీ షిప్ మిసైల్ మీడియం రేంజ్ మొదటి ఫ్లైట్ టెస్ట్ ను కూడా సక్సెస్ చేసింది. హిందూ మహాసముద్రంలో చైనా రీసెర్చ్ నౌకలు, యుద్ధ నౌకల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరీక్ష అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్షిపణి సీ స్కిమ్మింగ్ పద్ధతిలో ప్రయాణిస్తుంది. అంటే సముద్ర మట్టానికి కేవలం కొన్ని మీటర్ల ఎత్తులో వీటిని రాసుకుంటూ వెళ్తున్నట్టు ప్రయాణిస్తుంది. దీనివల్ల శత్రు నౌకల్లో ఉండే శక్తివంతమైన రాడార్లు కూడా ఈ మిస్సైల్ తమకు అత్యంత సమీపంలోకి వచ్చే వరకు గుర్తించలేవు. శత్రువు యుద్ధ నౌకల్ని సముద్రం నడిబొడ్డునే జల సమాధి చేయగల టెక్నాలజీ దీని సొంతం.
మరోవైపు డిఆర్డీఓ సాధించిన ఘనతతో అగ్రరాజ్యాల క్లబ్లో భారత్ స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో సమగ్రమైన బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలు కలిగిన దేశాలను వేళ్ల మీద లెక్కించొచ్చు. అమెరికా దగ్గర థాడ్, పేట్రియాట్ వ్యవస్థలు ఉన్నాయి. రష్యా దగ్గర S-400 డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిని మనం ఉపయోగిస్తున్నాం. ఇక ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్, డేవిడ్స్ స్లింగ్, యారో రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. నాటో కూటమికి నాటో బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఈ 4 శక్తుల సరసన 5వ శక్తిగా భారత్ నిలిచింది. ఇజ్రాయెల్ చిన్నది కాబట్టి ఐరన్ డోమ్ తక్కువ పరిధిలో అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఇండియా లాంటి విస్తారమైన భూభాగం ఉన్న దేశానికి మల్టీలేయర్డ్ లాంగ్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్ అవసరం. డిఆర్డీఓ అభివృద్ధి చేస్తున్న ఈ సరికొత్త వ్యవస్థ భారత సరిహద్దు పొడవున ఒక అదృశ్య రక్షణ గోడను నిర్మిస్తోంది. ఒక్క ముక్కలో భారత్ను శత్రు దుర్భేద్యంగా మారుస్తుంది. చైనా, పాకిస్తాన్ ఒకేసారి యుద్ధం చేసినా ఆ దాడులను తిప్పికొట్టే సామర్థ్యం మన దేశానికి వస్తుంది. అందుకే డిఆర్డీఓ సాధించిన ఘనతపై రక్షణ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాల ద్వారా భారత్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల లీగులోకి చేరిందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ పరీక్షల విజయంతో ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణుల స్థాయి ముప్పులను కూడా సమర్థవంతంగా అడ్డుకోగల బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యాలు ఉన్న ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలైట్ దేశాల గ్రూపులో భారత్ స్థానం సంపాదించుకుంది అని ట్వీట్లో పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న కొత్త రకం క్షిపణి ముప్పులను తిప్పికొట్టేలా ఈ లేటెస్ట్ సిస్టమ్స్ డిజైన్ అయ్యాయని రాజ్నాథ్ కొనియాడారు. ఇంటర్సెప్టర్లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో గాల్లోనే నాశనం చేసేయని, అలాగే నేవల్ యాంటీషిప్ మిసైల్ మీడియం రేంజ్ మొదటి పరీక్ష విజయవంతం కావడం సముద్ర రక్షణలో కీలకమని చెప్పారు. ఈ అసాధారణ విజయానికి కారకులైన డిఆర్డీఓ శాస్త్రవేత్తల్ని, ఇండియన్ నేవీ బృందాన్ని మరియు దీని భాగస్వామ్య రక్షణ పరిశ్రమలను రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు. దేశానికి అత్యంత నమ్మకమైన రక్షణ కవచాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రయోగాలు విజయవంతం కావడం వెనుక కేవలం సాంకేతిక విజయం మాత్రమే లేదు. ఒక బలమైన రాజకీయ వ్యూహాత్మక సందేశం ఉంది. రెండు వైపులా సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా నిరంతరం కవ్వింపు చర్యలు, సరిహద్దు వివాదాలు నడుస్తున్న తరుణంలో ఈ వ్యవస్థ భారత్కు వ్యూహాత్మక రక్షణ కల్పిస్తుంది. శత్రువు మనపై మొదటి దాడి చేసినా మన డిఫెన్స్ సిస్టమ్ దాన్ని గాల్లోనే తుడిచేస్తుంది. అదే సమయంలో భారత్ తన వద్ద ఉన్న అగ్ని వంటి క్షిపణులతో ఎదురుదాడి చేసి శత్రువుని సర్వనాశనం చేయగలదు. దీనివల్ల శత్రు దేశాలు భారత్పై దాడి చేయాలనే ఆలోచన రావడానికే 100 సార్లు భయపడతాయి. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించాలనే సంకల్పానికి డిఆర్డీఓ శాస్త్రవేత్తలు అందించిన అద్భుతమైన కానుక ఇది. ఆకాశంలో 5000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ముప్పునైనా, సముద్రంలో దాక్కుని వచ్చే నౌకలనైనా వేటాడి పారేసే సత్తా ఇప్పుడు మన సొంతం. డిఆర్డీఓ పక్కా ప్లానింగ్ తో అడుగులు వేస్తుండటంతో భారత్ ఐరన్ డోమ్ సిద్ధమవుతోంది. సరిహద్దులో ఇకపై మన ప్రమేయం లేకుండా ఒక్క నలుసు కూడా లోపలికి రాలేదు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేయాలని చూస్తే ఇక శత్రు దేశాలకు చుక్కలు ఖాయం.